పేదలకు రేషన్ కార్డులపై సన్న బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుండటంతో కార్డులు లేని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక మంది మధ్య ఉన్నత తరగతి వారికి ఈ పథకం మేలు చేస్తోంది. సన్న బియ్యం తినేవారంతా గతంలో బయటి మార్కెట్లో కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుండటంతో ప్రైవేటు బియ్యం వ్యాపారుల దగ్గర సన్న బియ్యానికి డిమాండ్ పడిపోయింది. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీతో బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు తగ్గాయి. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన జూన్ నుంచి క్రమంగా బియ్యం ధరలు తగ్గుతున్నాయి. నెల రోజుల్లో క్వింటాల్ బియ్యం 200 నుంచి 500 వరకు పడిపోయింది. సాంబార్ రకం బియ్యం ధర క్వింటాల్కు 500 వరకు తగ్గింది. తగ్గిన బియ్యం ధరలతో మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. గత నెలలో 3 నెలలకు సరిపడా 5472 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశారు. దీంతో ఒక్కో కుటుంబానికి 2 నెలలకు సరిపడా బియ్యం ఇంటికి చేరాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చేసింది. వారి పరిపాలనలో ఎలాంటి కొత్త రేషన్ కార్డులు ఇష్యూ కాలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే 1 ఇయర్లో దాదాపు 2,40,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు కాకుండా పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. ఇది చరిత్రలో ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. దీని ద్వారా చాలామంది నిరుపేదలు కూడా సన్న బియ్యం ఈరోజు తినడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా చాలామందికి ఏం జరుగుతుందంటే మార్కెట్లో సన్న బియ్యం యొక్క రేట్లు ఒకప్పుడు 5,000 నుంచి 6,000 ఉండే క్వింటాల్కు ఇప్పుడు ఆటోమేటిక్గా 4,000 నుంచి 4,500 పడిపోయింది. దీని ద్వారా ప్రజలు కూడా చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. అంటే ఇంతవరకు ఎలాంటి గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్ ఏ గవర్నమెంట్ తీసుకురాలేదు. దీని ద్వారా ఏంటంటే నిరుపేదలు ఇప్పుడు సన్నబియ్యం తింటున్నారు. రేషన్ కార్డులు లేని మరో 2 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం వీరు బహిరంగ మార్కెట్లో బియ్యం కొంటున్నారు. వీరికి 1 నెలలో 600 మెట్రిక్ టన్నుల బియ్యం సరిపోతాయి. అయితే సరఫరా 2 నుంచి 3,000 మెట్రిక్ టన్నుల వరకు ఉంటోంది. ఇన్నాళ్లు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం జనం అమ్ముకొని ఆ డబ్బులతో సన్న బియ్యం కొనుక్కునేవాళ్లు. ఇప్పుడు సర్కార్ సన్న బియ్యం ఇస్తుండటంతో అమ్ముకోకుండా తింటున్నారు. ఈ పథకం వల్ల పేదలతో పాటు మధ్యతరగతి ఉన్నత వర్గాలకు బియ్యం ధరల భారం తగ్గిందంటున్నారు జనం. రేషన్ కార్డ్స్ రేపు అనగా 14వ తారీఖు నుండి రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుంది. ఆ కార్డులు పంపిణీ జరగకముందు నుండి సన్న బియ్యము స్టార్ట్ అయ్యి నెల రోజులు గడిచిపోయింది. నెల రోజులు కూడా ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 6 నుండి 8 రోజులు పోసి ఉన్న బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని అయినా దళారుల చేతులకు వెళ్ళిపోయేది. ఇదే ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చి కూడా 30 రోజులు పోసింది, ఏ ఒక్క రోజు ఖాళీ లేకుండా. అప్పుడు సన్న బియ్యం రేటు మార్కెట్లో పోయి కొనుక్కోవాలనుకుంటే 5,000 నుండి 5,600 వరకు రేటు ఉండేది. ఇప్పుడు 45 నుండి 4,400 మధ్యలోనే ఇస్తున్నారు. ఈ సన్న బియ్యం వేయడం వల్ల ప్రతి నిరుపేదకు నెలకు కంటికి 1,500 నుండి 2,000 మధ్యలో రైస్ వల్లనే సేఫ్ జరుగుతుందని. ధరలు పడిపోవడంతో బియ్యం నాణ్యతపై దృష్టి పెట్టారు వ్యాపారులు. ప్రజా పంపిణీ ద్వారా ప్రభుత్వం ఇచ్చే బియ్యంలో 20 నుంచి 30% వరకు నూక, ఇతర వ్యర్థాలు ఉండడంతో మార్కెట్లోని వ్యాపారులు 100% నూక, పొట్టు, దుమ్ము లేని బియ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో కొనుగోలుదారులకు మేలు కలుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే క్వింటాల్ సన్న బియ్యానికి 800 నుంచి 1,000 రూపాయల వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెచ్ఎంటీ రకం క్వింటాకు 4,600, కర్నూలు మసూరి 4,000, జయశ్రీరామ్ 4,600 రేటు పలుకుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజువారీ కొనుగోళ్లు తగ్గడంతో పలు బియ్యం షాపులు దివాలా తీశాయంటున్నారు వ్యాపారులు. మేము దగ్గర ఒక 2 సంవత్సరాల నుంచి బియ్యం షాప్ అడుగుతున్నాం. కానీ ఒక 3 నెలల నుంచి బాగా ధరల్ని దిగిపోవడం వల్ల అసలు గిరాకీ లేకుండా అయిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బాగా పడిపోయింది. సన్న బియ్యం కింటాకి 5 నుంచి 600 దాకా మొత్తం తగ్గిపోయింది. మేము రోజు షాప్కి వచ్చి కూర్చొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. మా డబ్బులు వేసుకుని ఎదురుగా మేము మొత్తం కిరాయి కట్టుకోవాల్సి వస్తుంది. కరెంటు బిల్లు కిరాయి వచ్చి నెలకి 5,000, 6 నుంచి 6,000 దాకా ఉందండి. అసలు చాలా పడిపోయింది మొత్తం. బహిరంగ మార్కెట్లోని బియ్యం ఏ రకమైన క్వింటాల్కు 4,000 నుంచి 4,600 మధ్య ఉంది. ఇదే గత ఏడాది 5,000 నుంచి 6,000 దాకా క్వింటాల్ బియ్యం అమ్ముడయ్యాయి. సన్నవడ్ల సాగుకు సర్కార్ ప్రోత్సహిస్తోంది. క్వింటాల్ సన్నవడ్లపై 500 బోనస్ ప్రకటించడంతో సన్నవడ్ల సాగు గతంతో పోలిస్తే రెట్టింపైంది. దీనికి తోడు తమిళనాడు, మహారాష్ట్ర నుంచి సన్న బియ్యం ఆర్డర్స్ తగ్గిపోయాయి. దీంతో డిమాండ్ లేక సన్న బియ్యం ధరలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా గత 6 నెలల నుంచే బియ్యం ధరలు కిలోకు 6 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గించి అమ్ముతున్నామని వ్యాపారులు చెబుతున్నారు.